మొదటి ప్రశ్న అండ్ మీలో నాకు బాగా నచ్చిన మిమ్మల్ని అప్రిషియేట్ చేసే విషయం ఏంటంటే, నేను అది మిమ్మల్ని ఫాలో అవ్వాలనుకుంటున్న విషయం ఏంటంటే మీరు మొబైల్ మెయింటైన్ చేయరు. మొబైల్ మెయింటైన్ చేయాలని ఎలాగో మాకు కూడా చెప్పండి, అసలు అలా మొబైల్ లేకుండా ఎలా జీవిస్తున్నారు అసలు? నేను రివర్స్ స్క్రీన్ ప్లే, రివర్స్ ఇవన్నీ సినిమాల్లో చూశాను. ఇంటర్వ్యూలో కూడా మీరు రివర్స్ ఇంటర్వ్యూ లాగా, నేనేమో ఫస్ట్ మీరు ఎలా వచ్చారు ఏంటి మీకు ఇదేంటనగానే నేనేదో మద్రాసులో ఇక్కడ పుట్టానండి, మా ఫాదర్ ఇదని ఇలా చెప్తారు, అడుగుతారేమో అనుకున్నా. మొదలు పెట్టడమే మీరు రివర్స్లో మొబైల్ నుంచి మొదలు పెట్టారు. మొబైల్ ఎందుకు వాడట్లేదంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మొబైల్ అనేది అసలు ప్రపంచంలోనే కనిపెట్టిన బ్రహ్మాండమైన ఇన్వెన్షన్స్లో మొబైల్ ఒకటి. అంటే ఫస్ట్ నిప్పు, తర్వాత ఎలక్ట్రిసిటీ, తర్వాత అంత గొప్ప ఇన్స్ట్రుమెంట్ మొబైల్. కానీ మొబైల్ని ఏం చేస్తున్నారంటే అందరూ మిస్యూజ్ చేస్తున్నారు, అంటే ఇండిసిప్లైన్డ్గా వాడుతున్నారు. ఓకే. సో ఏమైపోయిందంటే నాకు పర్సనల్గా ఏమైందంటే సెట్లోకి వచ్చేటప్పటికి నేను మొబైల్ స్టార్ట్ చేయక ముందు, అంటే ఇప్పుడంటే అందరి దగ్గర 2 సిమ్ములు 3 సిమ్ములు ఉన్నాయి. కానీ నేను మొదలుపెట్టేటప్పుడు ఒక సిమ్ ఇన్కమింగ్ 16 రూపీస్ 18 రూపీస్ ఇట్లా ఉన్నప్పుడే నేను కట్ చేశాను. ఎందుకంటే ఆర్టిస్టులు ఏంటంటే సెట్కి వచ్చిన తర్వాత ఆ మొబైల్ మీద ఎక్కువగా డిపెండ్ అయిపోయి, ఇప్పుడు ఒక 5 గ్రూప్, ఒక లాంగ్ షాట్లో ఒక 5 ఆర్టిస్టులు ఉన్నారనుకోండి, 5 దగ్గర 5 మొబైల్స్, ఎవరిదో ఒక మొబైల్ రింగ్ అవుతుంటుంది, వాడు టక్కన దాని మీద డైవర్ట్ అయిపోతాడు. నా ఉద్దేశంలో ఏంటంటే షూటింగ్కి వచ్చిన తర్వాత ఒక ప్రొడ్యూసర్ మనల్ని పెట్టుకున్న తర్వాత మనం అక్కడ వాడికి మనం ఆ టైంలో అతనికి మనం ఫుల్ కాన్సన్ట్రేటెడ్గా వర్క్ చేసి పెట్టాలి. మీరు అక్కడికి వచ్చేసేసి మొబైల్స్లో డీవియేట్ అయిపోయి, మొబైల్స్ లేని రోజుల్లో గొప్ప నటులు రాలేదా, రామారావు గారు, ఎస్వీరం గారు, వీళ్ళందరూ మొబైల్స్ వాడి రాలేదు. ఇదొకటి. ఇప్పుడు ఆర్టిస్టులే కాకుండా టెక్నీషియన్స్ కూడా అందరి దగ్గర మొబైల్స్. ఇది చాలా డిస్టర్బెన్స్గా ఉండేది నాకు. ఒక షూటింగ్లో అయితే ఒక ఆర్టిస్టు మొబైల్ సజెషన్ షాట్ తీస్తుంటే మొబైల్ చెవిలో పెట్టుకొని మాట్లాడుతుంది అనమాట. అమ్మ షాట్ తీస్తున్నట్టు, ఇటు లెఫ్టే కదా సార్, ఈ రైట్ సజెషనే కదా, తీసుకోండి సార్ అంది. ఎలా ఉంటుంది మనకి డైరెక్టర్గా అంటే అంత. అలాగే ఇంకొక ఆర్టిస్ట్ ఒక ఆయన, నేను ఎండమాల్ సీరియల్ చేస్తున్నప్పుడు ఆయన స్వతహాగా అడ్వకేట్ అనమాట. ఆయన ఏదో వేషం వేస్తున్నారు అందులో, ఆయనకు ఊరికే ఫోన్లు వస్తున్నానే ఆయన ఈజ్ గెటింగ్ డిస్టర్బ్డ్ అనమాట. అంటే డిస్టర్బ్ అవుతున్నప్పుడు నేను ఆయన్ని రిక్వెస్ట్ చేశాను, సార్ మొబైల్. ఆయన వినట్లేదు. 4సారి కఠినంగా చెప్పాను, ఏమంటే మొబైల్కి ఏంటి మీరు యాక్టింగ్కి వచ్చారా దేనికి వచ్చారు? ఇది నాకు హాబీ సార్, నా ప్రొఫెషన్ అది అడ్వకేట్నండి, నాకు అది ఇంపార్టెంట్ అండి. సో అక్కడి నుంచి నాకు ఇది ఇరిటేషన్ స్టార్ట్ అయ్యి నేను మొబైల్ వాడకూడదు. సో నేను నా సెట్లో నాకే మొబైల్ రింగ్ అయింది అనుకోండి, వాళ్ళకి నేను ఎట్లా చెప్పగలుగుతాను ఆర్టిస్టులకి అని చెప్పి అప్పటి నుంచి నేను మొబైల్ మానేశాను అనమాట వాడటం. అంటే మీరు సెట్లో వాడుకుంటే సరిపోద్దిగా, బయట అంటే ఎలా బయట వాడకుండా? అంటే మొబైల్ అనగానే ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ ఇండిపెండెన్స్ లాగేసుకుంటుంది. అది యు ఆర్ అవైలబుల్ 24 hours అనమాట. సో ఎనీబడీ కెన్ కాల్ యూ అట్ ఎనీ టైం అనమాట. అది తీయకపోతే అదేదో పెద్ద నేరం కింద చెప్తున్నారు ఈ మధ్య. ఏమైనా ఫోన్ చేశాను తీయట్లేదు ఏంటంటారు, నా దగ్గర మొబైలే లేకపోతే ఏం అడుగుతారు? అంటే డిసిప్లిన్గా వాడాలండి మొబైల్. అంటే ఆర్టిస్టులు వీళ్ళు కూడా, నరసింహరాజు గారు ఉండేవారు, ఆర్టిస్ట్ నరసింహరాజు గారు. అంటే ఇప్పుడు ఆయన ఎలా చేస్తున్నారో తెలియదు, కానీ ఆయన చూసి నేను చాలా ఇదయ్యాను అనమాట. ఆయన సెట్కి వచ్చినప్పుడు 9ంటికి మొబైల్ ఫోన్ ఆఫ్ చేసేవారు, 1 గంటకు ఆన్ చేసేవారు, మళ్ళీ 2 o'clock ఆఫ్ చేసేవారు, మళ్ళీ 6 o'clock ఆన్ చేసేవారు. సో దానివల్ల ఏమైందంటే నరసింహరాజు గారితో ఎవరన్నా కాంటాక్ట్ కావాలంటే కూడా ఆయన ఆ టైమ్స్లో మొబైల్ ఆఫ్ చేస్తాడయ్యా అనగానే ఆయన మీద గౌరవం కూడా పెరిగింది. కావాలనుకున్నవాడు ఆ టైంలోనే ఫోన్ చేస్తాడు. ఇప్పుడు నా దగ్గర మొబైల్ లేదు, నాకు అవసరం ఉన్నవాళ్ళు మా ఇంటికి ఫోన్ చేస్తారు, కనుక్కుంటారు, ఎక్కడున్నానో పట్టుకుంటారు, అంతే. అవసరం ఉంటే ఎలాగైనా పట్టుకుంటాం కదా, అందుకని. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు రాఘవేంద్రరావు గారు నమో వెంకటేశ చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ రాఘవేంద్రరావు గారికి ఎమర్జెన్సీగా ఏదో మీరు కావాల్సి వచ్చింది, మీరు ఎక్కడో రోడ్డు మీద ఎక్కడో ఉన్నారు, ఏంటి పరిస్థితి ఇప్పుడు? అంటే సార్కి తెలుసు, ఆయన ముందే చెప్పారు, ఆయన నిన్ను పట్టుకోవాలంటే 3 ఫోన్స్ అవుతున్నాయి అన్న. ఏంటంటే ఫస్ట్ మా ఇంటికి ఫోన్ చేస్తారు, మా మిస్సెస్ ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళిన, ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వస్తున్నాను, మీ నెంబర్ మా మిస్సెస్ దగ్గర ఉంటుంది. అయితే ఏంటంటే అత్యవసరం అయితేనే, చాలా ఎమర్జెన్సీ, ఇప్పుడు మా డైరెక్టర్ గారు లాంటి వాళ్ళు ఫోన్ చేసి అత్యవసరం అంటే అప్పుడు మీకు ఫోన్ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఒక్కసారి ఆయనకి ఇవ్వండి అని అడగవచ్చు. లేకపోతే మాత్రం స్ట్రిక్ట్ రూల్ అంటే షూటింగ్ ఉంటే బిట్వీన్ 1 and 2 లంచ్ బ్రేక్లో ఎవరిదో ఫోన్కి కాల్ చేసి అడుగుతారు, అంతే తప్ప మధ్యలో నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు అనమాట. అందుకని అలాగా అలవాటు అయిపోయింది అందరికీ తెలుసు ఇండస్ట్రీలో. ఓకే. ఈ మొబైల్ లేకపోవడం వల్ల మీ ఎదుటి వాళ్ళకి అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎవరికైనా వచ్చిందా? ఎప్పుడైనా అలాంటి సంఘటన ఏదైనా ఉందా?
అంటే అలా ఎవరికి రాలేదు ఇప్పటిదాకా నాకు తెలిసి, అంటే ఎవరికైనా వచ్చిందేమో కానీ నాకు తెలిసి ఎవరికి రాలేదని అనుకుంటున్నాను నేను. మరి అలాంటి ఇబ్బందికరంగా అంటే అందరికీ తెలుసు, మా ఆవిడికి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా మెసేజ్ అన్నా పాస్ చేస్తుంది, లేదంటే నా చేత మాట్లాడిస్తుంది అన్న విషయం తెలుసు కాబట్టి పెద్దగా. అప్పుడు ఎన్టీఆర్ గారితో రెగ్యులర్గా సినిమా చేసేవాళ్ళు. అంటే అప్పుడు మీకు సినిమాలు అంటేనే ఇష్టం లేదు యాక్చువల్గా, బట్ సినిమాలోకి ఎలా వచ్చారు మీరు?